హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్లో మన రెసిపీ వచ్చేసి ముల్లంగి రోటి పచ్చడి అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ఈ పచ్చడిని 3 నుంచి 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో పాటు రోటీ పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా వేడివేడిగా పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ ముల్లంగి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక ముల్లంగి తీసుకున్నాను. ఇలా బాగా వాష్ చేసి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి కూడా ఇలా వాష్ చేసేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు 3 టమాటోస్ కూడా మనం తీసుకోవాలండి దీనికోసం. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. రాడిష్లో కొంచెం పచ్చివాసన అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా నేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే యాడ్ చేశానండి. అలాగే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చళ్ళలోకి. ఇప్పుడు ఇదంతా కూడా 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టకుండానే ఇలా ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా కూడా ఈజీగా బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి మనకి ఫ్రై అయిపోయాయి కదా, ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా కూడా. అలాగే ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇదంతా తీసేసిన తర్వాత ముందుగానే మనం తీసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ టమాటోస్ని బాగా ఉడికించుకోవాలి. మనకి టమాటోస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇవి కూడా మనకి రెడీ అయిపోయింది, కుక్ అయిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటోస్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగానే మనం జార్లోకి తీసుకున్నాం కదా రాడిష్, అలాగే పచ్చిమిర్చి, ఇదంతా కూడా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి చల్లారిన తర్వాత టమాటోస్ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వీలైతే మీరు రోట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో వేయడం వల్ల. నాకు రోలు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదంతా కూడా. ఇలా బౌల్లోకి వేసేసిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని నేను ఇక్కడ పోపు పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్